మదనపల్లి మరియు మదనపల్లి పరిసర ప్రాంతాలలో చెరువులను, వంకలను, వాగులను అలాగే వ్యవసాయ కాలువలన్నింటినీ కూడా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి తీవ్ర నష్టం కలిగిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఇరిగేషన్ ఈఈ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లిలో పలుచోట్ల అనే దానికన్నా మదనపల్లి చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులు, వాగులు, వంకల్లో మీరు గమనిస్తే మనము తటివారపల్లి నుండి ఎత్తుకుంటే తటివారపల్లి చెరువు అయితే ఏమి, అలాగే కోమటివాన్ చెరువు అయితే ఏమి, అలాగే అమ్మచెరువు మిట్ట దగ్గర అమ్మచెరువు అయితే ఏమి, నక్కలకుంట అయితే ఏమి, ఇట్లా చుట్టుపక్కల ఎక్కడెక్కడ చెరువులు అయితే ఉన్నాయో సీటెం అతిపెద్ద చెరువు అయిన సీటెం అయితే ఏమి, ఆ చెరువుల్లో అన్నిటిలో కూడా చెరువులను ఆక్రమించుకునేసి, అలాగే వంకలుంటే వంకలను ఆక్రమించుకునేసి, కురవంక అర్బన్లో ఉన్న కురవంకలో చూస్తే ఏకంగా వంకల్లోకే నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఇలా వీళ్ళు అక్రమదారులు అక్రమ కట్టడాలు కట్టడం వల్ల మనము తీవ్ర నష్టానికైతే మదనపల్లి ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు నష్టానికి గురవుతున్నారు. ఎలాంటి నష్టానికి గురవుతున్నారంటే, ఎక్కడైతే వాగుల్ని, వంకల్ని, చెరువుల్ని ఆక్రమించుకొని అక్కడ బఫర్ జోన్లు కూడా లేకుండా నిర్మాణాలు చేపడితే, ఆ నిర్మాణాలు చేపట్టడం వల్ల భూగర్భ జలాలు ఉత్పత్తి అవ్వడానికి కానీ, నీటి పారుదలకు కానీ అడ్డంకులు ఏర్పడి ముఖ్యంగా వ్యవసాయానికి నీరు పోక రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. మన నాయకులు కానీ ఇతరులు ఎవరైనా గమనిస్తే జై జవాన్ జై కిసాన్ అంటారు. ఈరోజు జై కిసాన్ అనేటప్పుడు రైతును మీరు అంత గౌరవించేటప్పుడు రైతుకి, వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి ఏమంటే నీరు. ఆ నీరు చెరువుల ద్వారా, ప్యాసేజీల ద్వారా రావాల్సి ఉంటే అదే ప్యాసేజీలని, అదే చెరువుల్ని ఎవరైతే అధికార పార్టీల్లో ఉంటారో, ఎవరైతే నాయకులు ఆ మాటలు చెప్తారో, ఆ నాయకులకు సంబంధించిన అధికార పార్టీ నాయకులు కానీ, వారి దగ్గర ఉన్న అనుచరులు కానీ ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు చేస్తుంటే కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తడం చాలా బాధాకరం. అలాగే ఎప్పుడైతే మనము ఉన్న ప్యాసేజీలను క్లోజ్ చేస్తామో, చెరువులను క్లోజ్ చేస్తామో, ఆ ప్యాసేజీల ద్వారా పోవాల్సిన వాటరు ఎప్పుడైతే స్టాప్ అయిపోతాయో, ఎక్కువ శాతం వర్షం నమోదయ్యి అక్కడ చెరువుల్లో ఉన్నదానికి ఆ వాటర్ నిల్వ ఉండడానికి సరిపోక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఈరోజు మదనపల్లిలో నెలకొంది. దీని గురించి మేము గతంలో కూడా అక్కడ కోమటివాన్ చెరువు చుట్టుపక్కల ఉన్న వాటినన్నీ కూడా నిర్మూలన చేపట్టాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎట్లుందంటే, మున్సిపల్ కమిషనర్ గారికి అక్రమ కట్టడాలు తొలగించండి, మీ దీంట్లో ఉంది, మీరు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, బఫర్ జోన్లో పర్మిషన్స్ ఎలా ఇచ్చారని చెప్పి మున్సిపల్ అధికారులను మేము అడిగితే, మేము దానిపైన అయితే చర్యలు తీసుకుంటాం, కానీ ఈ వాగుల్ని, వంకల్ని పూర్తి చేస్తే వాటి మీద మీరు ఇరిగేషన్ ఆఫీసర్లు వాళ్ళకి మీరు ఫిర్యాదు చేయాలని అని అంటారు. సరే, ఇరిగేషన్ ఆఫీసర్లోకి వచ్చి ఫిర్యాదు చేసి ఆ చెరువులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మీ చెరువులు విస్తీర్ణమేమి, ఆ చెరువులన్నింటినీ కూడా మీరు సర్వే చేయించండి అని చెప్తే, ఇది మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం, వీళ్ళకి సంబంధం అని చెప్పి వారి మీద వీరి మీద వారు వేసుకొని కాలయాపన చేస్తున్నారే కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము మెన్షన్ చేశాం, ఏ చెరువులు ఏమని నీట్గా మెన్షన్ చేసి ఫిర్యాదు చేశాం. కాబట్టి ఈ గారు ఇప్పటికైనా స్పందించి ఏ చెరువులు అయితే ఉన్నాయో ఆ చెరువులన్నిటి కూడా మీ రికార్డ్స్ ప్రకారం చెరువులు ఎంతెంత ఉండాలో ఆ చెరువుల్ని మీరు సర్వే చేయించి, ఎక్కడైతే ప్యాసేజీలు క్లోజ్ చేసేశారో ఆ ప్యాసేజీల పైన చేపట్టిన నిర్మాణాలన్నింటి కూడా తొలగించి, ఇప్పుడు హంద్రీనివా నీళ్ళు వస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆ హంద్రీనివా నీరుని మదనపల్లికి, హంద్రీనివా కాలువకి వదలడం జరిగింది. ఈ హంద్రీనివా వాటర్ని ఇప్పుడు మీరు అన్ని ప్యాసేజీలన్నిటిని తొలగించి వాటిపైన ఉన్న కట్టడాలన్నింటినీ కూడా నిర్మూలన చేసి, ఆ ప్యాసేజీల ద్వారా మన మదనపల్లి కోమటివాన్ చెరువు ద్వారా నుండి మదనపల్లి చుట్టుపక్కల ప్రజలకు కూడా మీరు మా వ్యవసాయానికి నీరు అందించి కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వెంటనే ఏవైతే ఆక్రమణకు గురైన చెరువులు ఉన్నాయో, వంకలు ఉన్నాయో, వాగులు ఉన్నాయో వాటిపైన అంతా మీరు ఇన్స్పెక్షన్ వేసి, వాటిపైన అంతా ఎంక్వైరీ చేసి వాటినన్నీ కూడా నిర్మూలించి నీటిపారుదల శాఖ వాళ్ళ బాధ్యతమైన ఉద్యోగాన్ని కూడా వాళ్ళు నిర్వర్తించి ప్రజలకి నష్టం జరగకుండా, ప్రకృతికి నష్టం జరగకుండా, వాటర్ స్కేర్సిటీ రాకుండా, వరదలు వస్తే ప్రమాదాలు జరగకుండా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, జై భీమ్, జై భారత్.